కాదు. కాబట్టి మనుషులకు కనబడవలనని చెయ్యొద్దు. ఏది కూడా దేవుడికి కనబడాలి, దేవుడు చూస్తున్నాడు అని చేస్తే భయంతో చేస్తాం ఏ పనైనా. అప్పుడు ఆ భయంతో చేసేటువంటి పనిలో ఫలితం ఉంటుంది. కొంతమందిని నీ జీవితం ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది. అదే యాక్టింగ్తో చేసావనుకో ప్రభావితం చేయదు, ఎవరిని ప్రభావితం చేయదండి. యాక్టింగ్ చేసేవాళ్ళ లైఫ్ ఎవరిని ప్రభావితం చేయదు. ఏదో యాక్టింగ్ కొంచెం బాగా కనపడుతుంది, నటనకు చూడండి. నలుగురు హీరో నటించినప్పుడు బాగా యాక్ట్ చేస్తున్నాడని కొంతసేపు వాడి వైపు నిలబడతారు. ఎంతసేపు నిలబడతారండి? కొంచెం ఆ ఫీల్ ఉన్నంత దినాలే. ఒక హీరో వైపు ఒక కుర్రోళ్ళు వెళ్ళారనుకోండి, ఒక యవనప్రాయం ఉన్నంత దినాలే. వాడికి జీవితం స్టార్ట్ అయిన తర్వాత, కుటుంబం ఏర్పడిన తర్వాత, వాడి లైఫ్లో పడిన తర్వాత అంత ఉండదు. అప్పుడు అంత ఉండదు. ఆడికేట్రా ఏమైపోయింది, ఇక్కడ మామూలుగా ఉండలేదు నాకు అంటాడు. అప్పుడు ఆడే. కారణం ఏంటంటే ఆ నటనకి ఏదో ఆకర్షితుడయ్యాడు, కానీ తన జీవితాన్ని ఇచ్చేయడు. వాళ్ళకి తన జీవితాన్ని ఇచ్చేయడు. కానీ దేవునికి ఆకర్షితుడైనోడు, భక్తికి ఆకర్షితుడైనోడు జీవితాన్ని ఇస్తాడండి దేవుని కోసం. తన జీవితం అంతా అదే లైఫ్, ఇంకా ఆ ఆలోచనతోటే బ్రతుకుతాడు దేవుని దగ్గర. ఏదైతే ఉద్దేశంతో దేవుని దగ్గరికి నేను వెళ్ళానో, నా జీవితాన్ని కట్టుకున్నానో దేవుని దగ్గర, దేవుని యొక్క నిజానికి నేను ఎలాగైతే ఆకర్షితునయ్యానో అదే నిజాన్ని నేను కలిగి నా జీవితం అంతా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను. మనం యాక్టింగ్ నేర్చుకోవట్లేదు కాబట్టి మనుషులకు కనబడాలని చేయకూడదు. మనం ఎప్పుడు కూడా భక్తి అనేటువంటిది అంతర్గతమైనటువంటి విలువలు కలిగి ఉన్నది. ఆ విలువలు మన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయాలి, మన ప్రార్థన ప్రభావితం చేయాలి, మన లైఫ్ అంటే మనం నడిచేటువంటి నడవడికి ఏదైతే ఉందో అది ప్రభావితం చేయాలి. మొదట్లో ఒకవేళ మన